హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడ ఎనికేపాడులో ఉన్న బొమ్మరిల్లు అన్న ఈ హోటల్కి రావటం జరిగిందనమాట. ఇక్కడ మనం టిఫిన్ని ఆస్వాదించబోతున్నాం. అసలు ఇక్కడ టిఫిన్ చాలా చాలా బాగుంటుందని చాలామంది చెప్పడం జరిగిందనమాట. చాలా రోజుల నుండి ఇక్కడికి వచ్చి మనం ఒక వీడియో తీద్దామంటే కుదరట్లేదు. సో ఈరోజు అయితే కుదిరిందనమాట. సో ఒక అకేషన్కి అయితే మేము వెళ్తున్నాము. వెళ్తూ వెళ్తూ ఇక్కడ దారిలో టిఫిన్ చేసి అలా ముందుకు సాగామన్నమాట. సో యాంబియన్స్ కూడా చాలా చక్కగా ఉంది. ఇక్కడ కావాలంటే మనం చూడండి తినుబండారాలు కూడా తీసుకోవచ్చు అనమాట. బాక్స్ అయితే 100 రూపీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో చిన్ని యాంబియన్స్ క్లీన్గా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ టిఫిన్ సెక్షన్ ఉంటుంది. టిఫిన్ అయితే చాలా చాలా బాగుంటుందంట. ముఖ్యంగా ఇక్కడ చూడండి ఇడ్లీ కానీ గారి కానీ సాంబార్ ఇడ్లీ అయితే చాలా చాలా బాగుంటుందంట. సాంబార్ ఇడ్లీ ఈరోజు నేను ట్రై చేయబోతున్నాను. ఇది వచ్చేసరికి క్యాట్లాగ్ అనమాట. టిఫిన్తో పాటు ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడండి అంబియన్స్ చక్కగా పెయింటింగ్స్ వేసి ఇలా మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ బయట చూస్తే కనుక మనకి కొన్ని డ్రింక్స్ మరియు కాఫీ, ఐస్ క్రీమ్స్ అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఉన్న దాంట్లో చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి దాదాపుగా విజయవాడ అవుట్కట్స్లో ఉంటుందన్నమాట. ఇంకా ఎన్కేపాడు అంటే అలా ఎన్కేపాడు దాటిన తర్వాత మనకి ఇంకా మొత్తం ఇంకా విజయవాడ దాదాపుగా అయిపోయినట్టే అనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే నేను సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేశాను. చక్కగా ఒక చిన్న బౌల్లో తీసుకొని రావటం జరిగింది అనమాట. చక్కగా చూడండి ఈ సాంబార్ అయితే నింపుకొని రావటం జరిగింది. సాంబార్ చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి సాంబార్ తెచ్చి ఇవ్వటం జరిగిందనమాట. సో సాంబార్ ఇడ్లీ అయితే నాకు చాలా బాగుంది. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే కరెక్ట్గా ఇది మ్యాచ్ అయిందనమాట. అన్ని రకాల కూరగాయలు వేసి ఈ సాంబార్ని అయితే ప్రిపేర్ చేశారు. సూపర్గా ఉంది సాంబార్ ఇడ్లీ అయితే. సో తర్వాత మనం ఇక్కడ దోశ ఒకటి ప్లెయిన్ దోశ ట్రై చేద్దాం. దీని తర్వాత మసాలా దోశ కూడా చాలా బాగుంటుందంట. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక మసాలా దోశని కూడా తీసుకుంటాం జరిగిందనమాట. పర్టికులర్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కొబ్బరి చట్నీ చాలా బాగుంది. ప్లేటింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో. చక్కగా ప్లేట్లో అరిటాకు వేసి దాంట్లో వీళ్ళు ఈ టిఫిన్ అయితే ఇవ్వటం జరిగింది. మసాలా దోశ అయితే చాలా చాలా కమ్మగా ఉంది. పైన క్రిస్పీగా లోన మంచి టేస్టీ మసాలాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత ప్లెయిన్ దోశ ఇడ్లీ కూడా తినడం జరిగిందనమాట. అన్ని టిఫిన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. టిఫిన్ అయితే చాలా బాగుంది. డిస్క్రిప్షన్లో అడ్రస్ పూర్తిగా ఇస్తాను నేను. అన్ని రకాల టిఫిన్స్ అయితే సూపర్గా బాగున్నాయి, నచ్చినాయి నాకు. అంబియన్స్ కూడా చాలా బాగుంది. నేను ఒకేషన్కి వచ్చామని చెప్పా కదా, ఇక్కడ దాకా అయితే టిఫిన్ వీడియో అయితే అయిపోయింది. మేము కొల్లేరు సరస్సుకు వెళ్ళటం జరిగిందనమాట. కొల్లేరు సరస్సు దాదాపుగా 1,22,000 ఎకరాల్లో వ్యాపించి ఉంది. మేమైతే కైకలూరు దగ్గర ఉన్న ఈ కొల్లేరు సరస్సుకి వెళ్ళాం. లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ 40 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేశారు. ఎంట్రన్స్లో మనం ఏమైనా తెచ్చిన బళ్ళు అయితే పార్క్ చేసుకోవచ్చు. చక్కగా చూడండి బోటింగ్ అయితే 600 రూపాయలు ఛార్జ్ చేశారు. పక్షులు చూడండి చాలా చాలా పెద్ద పక్షులు. అసలు ఇట్లాంటి పక్షులు నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూసిలేను. పక్షులన్నీ కూడా విదేశాల నుండి రావటం జరుగుతుందంట. శీతాకాలంలో ఇవన్నీ కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది. ఈ బోట్ షికార్ నాకు బాగా నచ్చింది. ఎంట్రన్స్ టికెట్ 40 రూపాయలు. బోట్ షికార్ వచ్చేసరికి దాదాపుగా 600 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తారు. మీరు ఒక్కలు వెళ్ళి ఒక్కలెక్కినా లేక 5-6 ఎక్కినా సరే 600 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో మేమైతే 5 వెళ్ళాం. ఈ బోట్ షికారు 600 రూపాయలు తీసుకున్నారనమాట. ఇక్కడైతే చూడండి కనుచూపు మేర మొత్తం ఎక్కడ చూసినా సరే ఈ సరస్సే కనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడైతే వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. అసలు ఇక్కడికి వెళ్ళి చూడవలసిన ప్లేస్ అనమాట. సో చూడండి ఎక్కడ చూసినా ఈ నీళ్ళే కనిపిస్తున్నాయి అనమాట. ఈ సరస్సు లోతు దాదాపుగా యావరేజ్గా మొత్తంగా 7 అడుగులు ఉంటుందంట. కానీ నాకు ఇంకా ఎక్కువే ఉంటుంది అనిపిస్తుంది. సో చూడండి ఇట్లా కావాలంటే ఇక్కడ ఫ్యామిలీతో కూర్చొని మనం బయట చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సరస్సు లోపలికి ఈ పడవలో వెళ్తే మనకి లాభం ఏంటంటే సరస్సు మిడిల్ దాకా తీసుకువెళ్ళి పక్షులను దగ్గర నుండి మనకి చూపిస్తారనమాట. చాలా దేశాలు వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వస్తాయన్నమాట ఈ పక్షులు శీతాకాలంలో. మేము వెళ్ళింది స్టార్టింగ్ అనమాట. ఇంకా ఇంకా రకరకాల పక్షులు వస్తూనే ఉంటాయంట.
శీతాకాలంలో వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి మళ్ళీ అవి వెళ్ళిపోవటం జరుగుతుందంట. కొన్ని కొన్ని పక్షులు ఏదైతే పెద్దవి వృద్ధాప్యంలో ఉండి ఏదైనా అనారోగ్యంతో ఉంటే కనుక ఇక్కడే ఉండిపోతాయంట అయి. సో, భలే బాగుంది. వాతావరణం కూడా అక్కడ చాలా ఆహ్లాదంగా ఉంది. ఫ్యామిలీతో ఇట్లాగా మనం ఎప్పుడన్నా వెళ్తే భలే బాగుంటుంది కదా! పడవంతా నిండిపోయింది చూడండి. సో, ఇప్పుడు మన ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. సరదాగా ఇట్లా ఎప్పుడన్నా ఖాళీ దొరికితే వెళ్తే ఒక రిఫ్రెష్మెంట్‌గా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా అవకాశం ఉంటే గనక ఇటువంటి అవకాశాలని వదులుకోవద్దు. మనం ఎక్కడెక్కడో ఏదేదో ఊళ్ళు మనం వెళ్తూ ఉంటాం వేలు ఖర్చు పెట్టుకొని. మన చుట్టుపక్కల మన దగ్గరలోనే చాలా పర్యాటక స్థలాలైతే ఉన్నాయి మనకి చూడటానికి. చూడండి ఎంత మంచి ప్లేస్ ఇది. చల్లటి గాలి. మేము అట్లా వెళ్ళి రిటర్న్ వస్తుంటే పెద్ద వాన అయితే పడింది. చాలా బాగుంది. అసలు ఆహ్లాదంగా ఉంది. ఇటువంటి పడవ ప్రయాణాన్ని నేను ముంబై గేట్ దగ్గర నుండి ఎలిఫెంటా కేవ్స్ దాకా అయితే నేను ఒకసారి చేశాననమాట. అదే అనుభూతిని నాకు గుర్తు చేసింది ఈ పడవ ప్రయాణం అయితే. అదైతే సముద్రంలో దాదాపుగా 45 నిమిషాల ప్రయాణం. అది ఇంకా భలే ఉంటుంది. పెద్ద పెద్ద షిప్స్ అన్నీ వస్తుంటాయి. డాల్ఫిన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ సరస్సులో మధ్యలో అట్లా ఒక స్తూపాల్లా కట్టి వాటి మీద పక్షులు కూర్చోటానికి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మనం ఎక్కిన పడవలో లైఫ్ బోట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళు వేసుకోమన్నారు. ఇంకా మళ్ళీ చిన్న ప్రయాణమే కదా అని చెప్పి మేము వేసుకోలేదు. సో చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా దిబ్బల్లా కనిపిస్తున్నాయి చూడండి. వీళ్ళు ఏర్పాటు చేసినవంట. తర్వాత స్తంభాల్లా ఉండి ఆ స్తూపంలా ఉండి దాని మీద కూర్చోటానికి పక్షులు కూర్చోటానికి ఏర్పాటు అయితే చేశారు వీళ్ళు. వాతావరణం అంతా కూడా బాగా చీకట్లాగా మారిపోయింది. వర్షం పడేలా ఉందన్నమాట. అందుకనే మన కెమెరా అయితే లైటింగ్ ఉంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. లైటింగ్ లేకపోతే ఇక అది కూడా బొబ్బు ఉంటుంది. సో చూడండి ఇక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయి. మనకి దూరం నుండి చిన్న ఇలా కొంగల్లా కనిపిస్తున్నాయి కానీ మనం దగ్గరికి వెళ్ళి చూస్తే దాదాపుగా ఒక మనిషి అంత హైట్ ఉన్నవి. అసలు చూడండి ఇక్కడ ఈ సీన్ ఎంత బాగుంది కదా! చాలా బాగుంది. అసలు ఇది మన ఆంధ్రానేనా అనిపించిద్ది. చూడండి వాతావరణం ఒక్క క్షణంలో ఎలా మారిపోయిందో. పెద్ద వర్షం అయితే పడింది. దాదాపుగా 40 నిమిషాలు వర్షం పడింది ఇక్కడ. ఎవ్వరూ లేరు. ఎందుకంటే పండగ రోజు వచ్చాము మేము. మళ్ళీ తొందరగా వెళ్ళిపోతాం కదా అని చెప్పి జస్ట్ విజయవాడ నుండి ఇది మాకు దాదాపుగా 85 కిలోమీటర్లు అట్లా పడింది. కైకులూరి అనమాట. గుడివాడ వైపు నుండి వస్తే ఇంకా దగ్గరంట. మేమైతే ఏలూరు సైడ్ నుండి వెళ్ళాం. ఎందుకంటే రోడ్డు అంతా బాగుంటుంది కాబట్టి. చూడండి భలే బాగుంది అసలు. ఇక్కడైతే ఈ ప్రాంతాన్ని నేను చూసినంత వరకు అయితే చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా చాలా చాలా పక్షులు వస్తాయంట. ఇవన్నీ కూడా నేను ఎప్పుడు వీడియోస్లో చూడటమే. ఇక్కడ డైరెక్ట్గా లైవ్లో చూస్తుంటే భలే బాగా అనిపించింది నాకైతే. సూపర్గా ఉంది. చూడండి అసలు ఎట్లా కూర్చుని చక్కగా మేము పక్క నుండి వెళ్తున్నా సరే అసలు అవేమీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అంటే రెగ్యులర్గా జనాలు వస్తూ వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మన సాంగత్యం అలవాటైపోయి ఉంటాయి. చూడండి ఇక్కడ వీళ్ళ కోసమే చేపలు కూడా వీళ్ళు వేస్తారట. సో న్యాచురల్గా కొన్ని చేపలు వస్తాయి, కొన్ని అయితే ఇవి చాలా చాలా హైట్గా ఉన్నాయి కదా, వాటి గురించి ఫీడ్ కోసం అన్ని రకాల చేపలు అవన్నీ ఆ ప్రభుత్వమే చూసుకొని వీటిని సంరక్షిస్తూ ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్లేస్ చూస్తే. సో చూడండి సూపర్గా ఉంది. మీకు ఎప్పుడైనా టైం ఉంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి అలా సైట్ సీయింగ్ కోసం వెళ్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.